ఆ పండు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ దట్ ఫ్రూట్? ఇంకొకసారి హౌ ఈజ్ దట్ ఫ్రూట్ అంటే ఆ పండు ఎలా ఉంది? మీ ప్రయాణం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ వాజ్ యువర్ జర్నీ? ఇంకొకసారి హౌ వాజ్ యువర్ జర్నీ అంటే మీ ప్రయాణం ఎలా ఉంది? మీ దగ్గు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ కాఫ్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ కాఫ్ అంటే మీ దగ్గు ఎలా ఉంది? అది ఎలా చేశారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ యూ మేక్ దట్? ఇంకొకసారి హౌ డిడ్ యూ మేక్ దట్ అంటే అది ఎలా చేశారు? చాలా రుచిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ టేస్ట్ వెరీ గుడ్. ఇంకొకసారి ఇట్ టేస్ట్ వెరీ గుడ్ చాలా రుచిగా ఉంది. ఇప్పుడు పర్వాలేదు. ఇన్ ఇంగ్లీష్ నౌ ఇట్ ఈస్ ఓకే. ఇంకొకసారి నౌ ఇట్ ఈస్ ఓకే అంటే ఇప్పుడు పర్వాలేదు. దాన్ని నేను చేయలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ నాట్ మేక్ దట్. ఇంకొకసారి ఐ డిడ్ నాట్ మేక్ దట్ అంటే దాన్ని నేను చేయలేదు. ఇది ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దిస్? ఇంకొకసారి వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమిటి? ఇది పుస్తకం. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ బుక్. ఇంకొకసారి దిస్ ఈస్ బుక్ అంటే ఇది పుస్తకం. అది ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దట్? ఇంకొకసారి వాట్ ఈస్ దట్ అది ఏమిటి? మీ మామయ్య ఎలా ఉన్నాడు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ అంకుల్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ అంకుల్ మీ మామయ్య ఎలా ఉన్నారు? మీ ఉద్యోగం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ జాబ్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ జాబ్ అంటే మీ ఉద్యోగం ఎలా ఉంది? నా ఉద్యోగం బాగుంది. ఇన్ ఇంగ్లీష్ మై జాబ్ ఈజ్ ఫైన్. ఇంకొకసారి మై జాబ్ ఈజ్ ఫైన్ అంటే నా ఉద్యోగం బాగుంది. అతని సైకిల్ ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ హిస్ బైసికిల్? ఇంకొకసారి హౌ ఈజ్ హిస్ బైసికిల్ అంటే అతని సైకిల్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా వెళ్ళారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే గో? ఇంకొకసారి హౌ డిడ్ దే గో అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు? వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. ఇన్ ఇంగ్లీష్ దే వెంట్ బై ట్రైన్. ఇంకొకసారి దే వెంట్ బై ట్రైన్ అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. వాళ్ళు ఎలా పాడుతారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే సింగ్? ఇంకొకసారి హౌ డూ దే సింగ్ అంటే వాళ్ళు ఎలా పాడుతారు? వాళ్ళు బాగా పాడుతారు. ఇన్ ఇంగ్లీష్ దే సింగ్ వెరీ గుడ్. ఇంకొకసారి దే సింగ్ వెరీ గుడ్ అంటే వాళ్ళు బాగా పాడుతారు. ఆ పుస్తకం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్ బుక్? ఇంకొకసారి హౌ ఈస్ దట్ బుక్ అంటే ఆ పుస్తకం ఎలా ఉంది? చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొకసారి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఆసక్తిగా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్ నాట్ డిస్కషన్స్. ఇంకొకసారి నో టాక్స్
నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్, యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఇంకొకసారి, యు షుడ్ డూ లైక్ దిస్, దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి. ఇన్ ఇంగ్లీష్, హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఇంకొకసారి, హూ విల్ దేర్, ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి. మంచిగా చెబితే ఎవరు వినరు, 4 తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ he will tell good, anybody won't listen. If beat, then they come in line. నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అయితది. ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి, వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొకసారి, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు. ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా. ఇన్ ఇంగ్లీష్, డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి, డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా. నా కోసం చెయ్యకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి. ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా. ఇన్ ఇంగ్లీష్, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా. నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి, యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. ఇంకొకసారి, ఇఫ్ యూ హ్యావ్ యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు. ఇన్ ఇంగ్లీష్, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. అవును, అది నీకోసమే. ఇన్ ఇంగ్లీష్, ఎస్ దట్ ఈస్ ఫర్ యూ.
ఇంకొకసారి ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. అవును అది నీకోసమే. ఎస్ దట్ ఈస్ ఫర్ యూ. ఆలోచించి చెప్తా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఐ విల్ థింక్ అండ్ టెల్. ఆలోచించి చెప్తా. అతనే ఇది చేశాడు. ఇన్ ఇంగ్లీష్ హీ డిడ్ దిస్. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశాడు. హీ డిడ్ దిస్. అతనే ఇది చేశారు. హీ డిడ్ దిస్. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ మెనీ డేస్ ఎగో. ఇంకొకసారి యు కేమ్ మెనీ డేస్ ఎగో. నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు. ఈ శకం ముగిసింది. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. దిస్ ఎరా ఈస్ కంప్లీటెడ్. ఈ శకం ముగిసింది. దయచేసి కూర్చొని ఉండండి. ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చొని ఉండండి. ప్లీజ్ బీ సీటెడ్. గెలుపు ఓటములు సహజమే. ఇన్ ఇంగ్లీష్ విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇంకొకసారి విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. గెలుపు ఓటములు సహజమే. విన్ ఆర్ లూజ్ ఆర్ కామన్. ఇది సరిగా లేదు. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది సరిగా లేదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సులభంగా గెలవవచ్చు. ఇన్ ఇంగ్లీష్ మే విన్ ఈజీలీ. సులభంగా గెలవచ్చు. మే విన్ ఈజీలీ. సులభంగా గెలవవచ్చు. మే విన్ ఈజీలీ. నీకు టాలెంట్ ఉంటే రావచ్చు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. ఇఫ్ యూ హ్యాడ్ టాలెంట్ యు మే కమ్. If you had talent, you may come. అతను నీలానే ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్ he is like you. ఇంకొకసారి he is like you. అతను నీలానే ఉన్నాడు. he is like you. నీకు ఆకలిగా ఉందా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యు హంగ్రీ. ఇంకొకసారి ఆర్ యు హంగ్రీ. నీకు ఆకలిగా ఉందా? ఆర్ యు హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ షీ మే బి గివింగ్ నౌ. ఇంకొకసారి షీ మే బి గివింగ్ నౌ. ఆమె ఇప్పుడు ఇస్తూ ఉండవచ్చు. షీ మే బి గివింగ్ నౌ. మాట్లాడి వచ్చేయి, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఇన్ ఇంగ్లీష్ టాక్ అండ్ కమ్. డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. ఇంకొకసారి టాక్ అండ్ కమ్. డోంట్ స్టే దేర్ మోర్ టైమ్. మేము నీ గురించి తెలుసుకున్నాము. ఇన్ ఇంగ్లీష్ వి న్యూ అబౌట్ యూ. ఇంకొకసారి వి న్యూ అబౌట్ యూ. మేము నీ గురించి తెలుసుకున్నాము. We knew about you. లేచి నిలబడు. ఇన్ ఇంగ్లీష్ గెట్ అప్ అండ్ స్టాండ్. ఇంకొకసారి గెట్ అప్ అండ్ స్టాండ్. లేచి నిలబడు. గెట్ అప్ అండ్ స్టాండ్. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. ఇంకొకసారి హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. హ్యూమన్ ఈజ్ మిస్సింగ్. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యూమానిటీ.
ఇన్ ఇంగ్లీష్ ఎనీ పర్సన్ డిడ్ నాట్ హ్యావ్ హ్యుమానిటీ. మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. కరోనాతో ప్రజలకు డబ్బు విలువ మరియు జీవితం విలువ తెలిసింది. ఇన్ ఇంగ్లీష్ పీపుల్స్ న్యూ వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. ఇంకొకసారి పీపుల్స్ నో వాల్యూ ఆఫ్ మనీ అండ్ లైఫ్ విత్ కరోనా. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయవద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. ఇంకొకసారి డోంట్ వేస్ట్ మనీ అన్నెసెసర్లీ. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా.